14th వీక్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇది పక్కన పెడితే పుష్ప సినిమా ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. సో 14th వీక్లో రోహిణి, విష్ణుప్రియ వీళ్ళిద్దరూ డేంజర్లో ఉన్నారు. యాక్చువల్లీ అవినాష్ కూడా డేంజర్లో ఉన్నాడు. బట్ అవినాష్ ఎప్పుడైతే ఫైనలిస్ట్ అయిపోయాడంటే ఫస్ట్ 5th వీక్ అయ్యాడు కదా. సో అవినాష్ అయితే లేడు. అవినాష్ డైరెక్ట్ ఇంకా ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి అవినాష్ డేంజర్ జోన్లో లేడు. సో విష్ణుప్రియ, రోహిణి చాలా వరకు 95% వరకు రోహిణియే ఎలిమినేట్ అవుద్ది. 5% మాత్రమే విష్ణుప్రియకి ఛాన్సెస్ ఉన్నాయి. సో విష్ణుప్రియ వచ్చేసరికి ఎందుకు ఎలిమినేట్ అవుతుందో రోహిణికి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకున్నాయో చెప్తాను. రోహిణి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి దాదాపు ఏ వీక్ని వచ్చారో మీకు ఒక ఐడియా ఉంటుంది. అప్పటి నుంచి చూసుకుంటే ఒక్కసారి కూడా నామినేషన్స్లో లేదు. సో ఇక్కడ విష్ణుప్రియ కంపారిజన్ చేసుకుంటే ఫస్ట్ వీక్ నుంచి దాదాపు మ్యాక్సిమం ఒక 10కి ఒక 70 to 80% తన నామినేషన్స్లోనే ఉంది. ఓటింగ్ కూడా చాలా బాగా పడింది. సో దాని మీద చూసుకున్న గేమ్స్ రోహిణి వేరే లెవెల్ ఆడుతుంది. బట్ ఓటింగ్ అన్నది తను ఫస్ట్ టైం కదా నామినేషన్స్కి రావడం. సో ముందున్న ఫ్యాన్స్ అందరూ వాళ్ళే వేసుకుంటారు కాబట్టి కొంచెం కష్టం. 95% ఛాన్సెస్ రోహిణి వెళ్ళిపోవడానికే ఉంది. ఇది చాలా వరకు పోలీసులోని ఓటింగ్ రిజల్ట్స్లో వచ్చింది. ఇది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.